ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే విషయం కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పెళ్లి జంట ప్రేమ బలపడేది ఈ ఘట్టంలోనే, అదే ప్రేమ విచ్ఛిన్నమయ్యేది కూడా ఈ ఘట్టంలోనే. అది ప్రతి ఆడపిల్ల ప్రెగ్నెన్సీలో ఫిజికల్ గా కన్నా మెంటల్ గా చాలా వీక్ గా ఉంటారు. హార్మోనల్ చేంజెస్ వల్ల టైంలో చాలా లోన్లీగా, భయంగా, ఎవరైనా చిన్న మాట అన్నా ప్రాణం పోయినంత బాధగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న విషయాలకు కూడా చాలా ఘోరంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఒక మగాడు మంచి భర్తలా ఉండడంలోనే ప్రేమను పెంచుకోగలుగుతాడు. భార్యకి సపోర్ట్ గా ఆమె మెంటాలిటీని అర్థం చేసుకొని, ఆమె హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన ఈ డిఫెక్ట్ ని అర్థం చేసుకొని ప్రేమని రెండింతలు ఎక్కువగా అందిస్తూ ఆమెకి సపోర్ట్ గా నిలబడితే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ ఏ ఆడపిల్లకైనా ఒక స్వర్గంలా ఉంటుంది. బట్ అది అర్థం చేసుకోకుండా, అరే ప్రతిదానికి ఎందుకు అంత కోపం వస్తుంది, ఎందుకు అన్నింటికీ అలా ఏడుస్తున్నావు, ప్రతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు అంటూ ఆమెలో లోపాలను వెతకడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకొంతమంది మహానుభావులైతే ఒక స్టెప్ ముందుకేసి ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో, ఆ హార్మోనల్ చేంజెస్ లో ఆమె మాట్లాడిన ప్రతి మాటకి ఒక తప్పుడు అర్థాన్ని కూడా వెతికి టార్చర్ చేస్తారు. ఒక మనిషి మరో మనిషికి జన్మనీయడం అంటేనే అది చావు బతుకులతో పెద్ద ఫైట్. ఇలాంటి లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్లోనే హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం కదా. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా హస్బెండ్ ఆ వైఫ్ ని అర్థం చేసుకొని ఆమెకు తోడుగా ఉండడం ఎంతో అవసరం. అలా లేనప్పుడు ఇంకా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కి వాల్యూ ఏం? హెల్త్ బాగాలేనప్పుడు, మెంటల్ గా వీక్ గా ఉన్నప్పుడు, నీ సపోర్ట్ వాళ్ళకి అవసరమైనప్పుడు తోడుగా ఉండడమే భర్త ప్రేమ. ఇది అర్థం చేసుకొని మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి మిస్టేక్స్ చేయరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.